దేవుని అతి ప్రశస్త నామనకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను అప్పంచి మన ప్రభుకు సంతలు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. ఈశ్వర తర్వాత 4వ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యెషయా గ్రంథం 12వ అధ్యాయం మొదటి 6 వచనాలు కలిగిన లేఖన భాగము, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం మొదలు 21 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం మొదలు 36 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగంగా మనము గమనం చేస్తూ ఉన్నాము. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నుండి 21 వరకు ఉన్నటువంటి లేఖనాన్ని మనం గమనం చేస్తూ ఉంటే, దేవునితో సమాధానపడుడి. దేవునితో మనము ఎలాంటి స్థితి కలిగిన వారముగా మనం ఉండాలంటే, ఆయనతో సమాధానపడినటువంటి స్థితి మనకు ఉండాలి. దేవుడు ఎలాగ మనల్ని దీవిస్తున్నాడు, ఎలాగ కృప చూపిస్తున్నాడో, కనికరిస్తున్నాడో, నూతన ఆకాశంగా, నూతన భూమిగా, క్రొత్త సృష్టిగా మనల్ని సృజించడానికి ఆయన మనల్ని పురికొల్పుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమ మనలను ఎలా అయితే మనలను బలవంతం చేస్తూ ముందుకు నడిపిస్తున్న స్థితి ఉన్నదో, 14వ వచనం, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేసింది ఎలాగనగా, అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు. ఇదిగో మీకు అర్థం కావాల్సిన సత్యం ఏమిటంటే, ఆయన వారి పాపాలను వారి మీద మోపక, వారు చేసిన పాపాలే, వారు చేసిన తప్పుదాలే అయినా కూడా ఆయన మీద వాటిని మోపిన విధానం కొరకైనటువంటి స్థితితో ఆయన అంగీకారంగా తనను తాను మరణానికి అప్పగించుకున్న స్థితి ఉన్నది. ఈ స్థితి మనం ఆలోచన చేస్తూ ఉంటే, మోపినది ఎవరు అంటే, ఎలాగున ఆ కార్యాలు జరిగాయి అని మనం ఆలోచన చేస్తూ ఉంటే మనకు అర్థం కావాల్సిన సత్యం, ముందు నుండి కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఏదైతే ఆచారాన్ని, ఏదైతే దేవుణ్ణి ఆరాధించే స్థితుల్లో పాప పరిహారానికి ప్రధాన యాజకుడైనటువంటి యాజకుడు మొదటిగా తన పాపము కోసం ముందు ప్రాయశ్చిత్తాన్ని తాను చేసుకుని, తరువాత ప్రజల పాపముల కొరకు ఒక గొర్రె మీద లేదా ఒక దూడ మీద దానిని, ఆ పాపాన్ని మోపటానికి వాటి మీద చేతులుంచి ఆ పాపాన్ని మోపి వాటిని వీరల పాపములకు ప్రతిగా బలి అర్పించే స్థితి ఏదైతే ఆరాధనగా ఉన్నదో, ఆ ఆరాధన స్థితికి సంపూర్ణమైనటువంటి అర్థాన్ని చూపే తీరు కొరకు యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేని ఆయన పాపమైనటువంటి విధానంలో ఆయన మరణము నొందినటువంటి స్థితి ఉన్నది. అంతేకాక ఆయన ఏమి మాట్లాడుతున్న తీరంటే, వారందరూ కూడా మృతి పొందారు. ఆయన మృతి నొందుట ద్వారా ఎవరైతే పాపం చేసిన వారుగా ఉన్నారో ఆ పాపాలకు తగినటువంటి వెల ప్రభువు చెల్లించిన వాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని ఇక్కడ ప్రకటిస్తూ, దానిని బట్టి, ప్రభువు ప్రేమను బట్టి మనము ఈరోజు ఎలా ఉన్నామంటే, మనము కనికరింపబడిన వారమయ్యాం. అంతేకాదు మనం ఎలా అంటే, దేవునితో సమాధాన పడవలసినటువంటి వారంగా ఉన్నాం. ఈ మొదటి భాగాన్ని మనం చూస్తూ ఉంటే, ఈ భాగం 2 పెరుకోపేలుగా మనం చూస్తున్నటువంటి విధానంలో మొదటి భాగంలో క్రీస్తు ప్రేమ ఎలాంటి కార్యంగా ఉన్నదో ఆ విధిని కూర్చున్నటువంటి స్థితి మనం చూసిన లేఖన భాగంగా 14వ వచనం నుండి చివరి వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో, మొదటి భాగంలో క్రీస్తు ప్రేమను గురించి, ఆయన చేసిన కార్యాన్ని గురించి, ఆయన సమాధానపరచడానికి ఆయన పూర్తి వెలను చెల్లించినటువంటి స్థితిని గురించినటువంటి విషయాలు అక్కడ ప్రబోధింపబడ్డాయి. అయితే రెండవ భాగంలో అంటే 20-21 వచనాన్ని మనం చూస్తూ ఉంటే, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మేము బ్రతిమాలు కొనుచు ఉన్నాం. ఈ మాటలను ప్రకటన చేస్తున్న పౌలు ఎలా అయితే వీటిని ప్రకటిస్తూ ఉన్నాడో, మీరు తెలుసుకునాల్సింది ఏమిటంటే, సత్యాన్ని మీరు గ్రహించండి, వాస్తవాన్ని మీరు తెలుసుకునండి. ప్రభువు ఎలాగ దేవుని కుమారుడిగా ఆయన విడిపించటానికి, ఆయన కనికరించటానికి, కరుణించటానికి ఆయన వచ్చినటువంటి తీరు ఏదైతే ఉందో దాని గూర్చిన స్థితులు మీరు తెలుసుకొని మీరు ఆయన వైపు తిరగండి అనేటువంటి సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. 18వ వచనం, సమస్తమును దేవుని వలన నేను, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా, దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇదిగో మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, వాస్తవానికి పాపులైనటువంటి వారి మీద పాపం మోపాల్సిన స్థితి నుండి ఆయన విడుదలను అందించటానికి ప్రేమనే కనపరుస్తూ ఉన్నాడు. ఆయన అనుగ్రహిస్తున్న ఈ కార్యాలను గురించినటువంటి స్థితి మీరు అర్థం చేసుకుని మీరు
దేవునితో సమాధానపడండి అనేటువంటి సత్యం ఇక్కడ మాట్లాడబడుతూ ఉంది. అయితే వాస్తవానికి మనం ఆలోచన చేస్తుంటే నేటి పాఠంలో ఉన్నటువంటి లేఖనములో ఇశ్రాయేల్ మనస్సు ఎలాగన ఉన్నది అనే సత్యం ఆలోచన చేస్తున్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా మనం గమనం చేస్తూ ఉంటే ఈ 8వ అధ్యాయంలో సహితం ప్రభువారు కొన్ని సత్యాలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయనను నమ్మిన యూదులు ఉన్నారు, ఆయనను తిరస్కరించే యూదులు కూడా అక్కడ ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి వారు కొన్ని మాటలు ప్రభువు చెప్పిన మాటలను బట్టి మరల వారు ప్రతిస్పందిస్తూ వారని మాట ఎలా ఉందంటే మేము ఎప్పుడూ ఎవరికి దాసులంగా లేము అనేటువంటి మాట వారు చెప్పారు. ఈ మాట మనం అర్థం చేసుకుంటూ ఉంటే మనకు ఈ సత్యం అర్థమవుతుంది. 34 వచనం, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. 32వ వచనం, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిది. ఇదిగో మేము దాసులుగా ఎప్పుడు లేము, ఎవరికి మేము దాసులం కాదు. మేము ఎవరి బిడలమో తెలుసా? మేము అబ్రహాము బిడలము, మేము అబ్రహాము సంతానం. అలాంటి మేము ఒకరికి దాసులంగా మేము ఎప్పుడున్నాం అనే మాట వారు చెప్తూ ఉన్నారు. వాస్తవానికి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇదే ఇశ్రాయేల్ ప్రజలు వారు ఫరో ముందు వారు ఏం మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారంటే ఇదిగో మేము నీకు దాసులము అనే మాట చెప్పారు. ఇదిగో మీ దాసులమైనటువంటి మమ్ములను ఎందుకు ఇంతగా బాధిస్తూ ఉన్నావు, ఎందుకు మా వెట్టి పని ఎంత అధికం చేస్తూ ఉన్నావు అనే మాట వారు చెప్పారు. ఈ మాట కనుక మనం చూస్తూ ఉంటే నిర్గమకాండం 5వ అధ్యాయం 15వ వచనం, ఇశ్రాయేలీల నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల ఎడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు. ఈ మాట మనం చూస్తూ ఉంటే వారే చెప్తూ ఉన్నారు, ఇదిగో మేము నీకు దాసులం, మాకు ఎందుకు ఇలాగన కఠినంగా మా పట్ల మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటే యోహాను సువార్తలో మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు అంటే ఈ మాటలు మనకు అర్థం కావాలి. ఐగుప్తులు వారు దాసులుగా ఉన్నారు, బబులోను చెరకు వెళ్ళినప్పుడు వారు దాసులుగా ఉన్నారు. వేరువేరు విధానాల్లో వేరువేరు స్థితులను బట్టి వారు చేసినటువంటి పాప కృత్యాలను బట్టి వారు చేసిన చెడుతనాన్ని బట్టి అష్షూరీయులు లేదు ఇతరత్ర ప్రజలు పారసీకులు ఇతరత్ర ప్రతివారు కూడా ఎలా అయితే వీరిని దాసులుగా పట్టుకున్న సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. కానీ వీరు మాట్లాడుతున్న మాట ఏంటంటే మేము ఎన్నడూ కూడా ఎవరికి దాసులమై ఉండలేదు. ఈ విధానం ఎలాంటిదంటే వారిలో కలిగిన గర్వము అనే మనస్థితి గురించినటువంటి స్థితి అది కనబడుతుంది. దానికి ప్రభు చెప్తూ ఉన్నాడు. వాస్తవానికి ఇవి చెప్పొచ్చు, కానీ ఈ ఇహమైనటువంటి స్థితి గురించినటువంటి విషయాల కంటే మన మీద నిజముగా ఏలుబడి చేసేటువంటి స్థితికై దేవునికి దాసులై ఉండాల్సినటువంటి, దేవునికి విధేయులై ఉండాల్సినటువంటి, స్వతంత్రులుగా మీరు ఉండాల్సినటువంటి స్థితి నుండి మీరు పాపము మీ మీద ఏలుబడి చేయటానికి పాపానికి దాసులై ఉన్నారు. వారిలో ఉన్నటువంటి మనస్థితి నుండి ప్రభు ఈ మాటలను వారికి తెలియచెప్తూ ఆయన బోధిస్తున్నటువంటి స్థితి ఉంది. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మనం ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మనకంతా సవ్యంగా ఉన్నప్పుడు, మనకంతా సమాధానంగా ఉన్నప్పుడు, మన పరిస్థితి ఎంతో చక్కగా ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించే స్థితి అంటే మన గతాన్ని మర్చిపోతాం. యేసుక్రీస్తు కాలంలో సహితం అంటే ఇప్పటికి కూడా ఇశ్రాయేలు ప్రతివారు కూడా ప్రతి సంవత్సరం కూడా పస్కా ఆచరిస్తారు. అంటే ఆ పస్కా పండుగ ఆచరించే విధానంలో వారు ఏం ఒప్పుకుంటారంటే వారి దాసులుగా ఉన్నటువంటి స్థితి నుండి, బానిసలుగా ఉన్నటువంటి స్థితి నుండి, వారు చేసిన వెట్టి పని నుండి దేవుడు వారిని ఎలా విడిపించాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పస్కా పండుగను ఆచరిస్తాడు. మరి ఇక్కడ కూడా యేసు కాలంలో కూడా, యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా ఇక్కడ వీరికి ఆ సంగతులు ప్రతి పండుగ ఆచరిస్తూ ఉన్నా వారు చాలా సులభంగా ఈ మాట చెప్తున్నారు, మేమెన్నడూ ఎప్పుడూ కూడా ఎవరికి దాసులమై ఉండలేదు. మన గతాన్ని మర్చిపోతే మనకు గుర్తుపెట్టుకోవాల్సిన స్థితి ఏమిటి అంటే మనకు సరైన భవిష్యత్తు ఉండదు. మనము గతాన్ని మర్చిపోక మనం ఉండాలి. అప్పుడు చాలా యథార్థతలు నిలబెడతాం, కష్టాలు గుర్తుపెట్టుకుని ఉంటాం. మనము ఎలా ఉంటామంటే మనము మరింత హెచ్చును అహంభావాన్ని చూపించాం. మనము బ్రతికిన బ్రతుకు, మనము చూసిన బాధలు, మనము కలిగిన విధానంలో కష్టపడిన స్థితులు, వాటినన్నిటినీ జ్ఞాపకం పెట్టుకుంటే ఎదుటివాడి పట్ల
వాడు ఆ కష్టంలో ఉన్నప్పుడు మనకు కరుణ జాలి కలుగుతుంది. ఆ బాధలో ఉన్నటువంటి స్థితి మనకు అనుభవంగా ఉన్నప్పుడు మనము వేరు భావజాలను చూపించం. కానీ మనం ఎప్పుడైతే ఆ స్థితులు మర్చిపోతామో మనము అహంభావులుగా ప్రవర్తించే వారంగా ఉంటాం. ఈ స్థితి గురించి అది ప్రభువు బోధిస్తూనే, ఇదిగో మీ మీద నిజంగా ఏలుబడి చేసే పాపం నుండి మీరు విడుదల పొందితే అప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు, అప్పుడు మీరు దేవునికి కుమారులుగా మీరు ఉంటారు అనే మాట ఆయన చెప్పిన స్థితి యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధన లేఖన భాగం మనం గమనం చేస్తూ ఉంటే ఆ దినము అనే మాట వాడబడింది. యెషయా గ్రంథం 12వ అధ్యాయం అంతా కూడా మనం గమనం చేస్తూ ఉంటే మొదటి వచనంలో ఆ దినము అనే మాట, వాస్తవానికి ఆ దినము అని చెప్పబడిన మాటను చూసిన ప్రతిసారి కూడా తీర్పును కూర్చున్నటువంటి మాటగా అది కనబడుతూ ఉంటుంది. అంత్యదినం, ప్రభు దినం, ఉగ్రత దినం, మహాదినం, ఈ విధానాల్లో ఉన్నటువంటి తీర్పును గురించిన మాట కనబడుతుంది. కానీ ఈ యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఇది రక్షణ దినమును గూర్చినటువంటి మాటగా కనబడుతుంది. అంతేకాదు యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, నిబద్ధతకు గుర్తుగా ఉన్నటువంటి దేవుని నామం అక్కడ ప్రబోధింపబడుతూ, ఆయన ఎలాంటి వాడంటే ఆయన నామమే తెలియజేస్తుంది, ఆయన ఉన్నవాడు అనువాడు. ఈ మాట నేనే అల్ఫా ఒమేగా ప్రకటన గ్రంథంలో మాట్లాడబడిన మాట. నిర్గమాకాండంలో ఉన్నవాడు, ఉన్నాను అనువాడు, ఆయన ఎప్పుడు కూడా ఉండేవాడు. ఈ విధానం గురించినటువంటి యాహ్వే అనే పదం అది 6000 పైగా వాడబడినటువంటి మాటగా ఈ మాటను చూస్తాం. ఆయనను స్తుతించే స్థితి కోసం ఈ మాట వాడబడుతూ వారు ఈ పనులను వారు స్థుతి జరిగించేటువంటి స్థితి కోసం దేవుణ్ణి పాడటానికి వారు చేస్తున్న కార్యాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఈ యెషయా గ్రంథం 12వ అధ్యాయం అంతటి మనం చూస్తూ ఉంటే మొదటి వచనంలో ఆదినము అని మాట్లాడబడిన ఈ మాట 2వ అధ్యాయం 20వ వచనంలో, 3వ అధ్యాయం 18వ వచనంలో, 4వ అధ్యాయం 1వ వచనంలో, 7వ అధ్యాయం 18వ వచనంలో, 27వ అధ్యాయం 20వ వచనం, 21, 23 వచనాల్లో ఆదినం అనే మాటలు మాట్లాడబడ్డాయి. ఈ ఆదినం అని చెప్పబడిన ప్రతి చోట కూడా ఆయా స్థితులు గురించినటువంటి, ఇదిగో మీకు ఉగ్రత కలగడం కోసం, మీకు కష్టం తెలియడం కోసం నేనేం చేస్తానో తెలుసా, నేను ఆ కష్టాన్ని కూడా ఎలా చేస్తాను. ఎందుకోసం అంటే ఆ కష్టం ద్వారా మీరు పాఠం నేర్చుకుంటారు. ఇదిగో మీరు మీ బ్రతుకులను దిద్దుకొని దేవుని వైపు తిరిగే స్థితిలో, దేవుని యొక్క యథార్థతలో నిలబడేటువంటి వారుగా మీరు ఉండకపోతే ఆయా దినాలలో ఆయా పరిస్థితులు ఏర్పడతాయి అని ఆ దినం అనేటువంటి మాటను ఉపయోగించి ఇది భవిష్యత్ కాలంలో జరిగేటువంటి ఒక ప్రత్యేకపరిచినటువంటి రోజుగా ఆ రోజును కూర్చున్నటువంటి స్థితి అక్కడ చెప్పబడింది. అయితే 12వ అధ్యాయంలో మాత్రం ఇక్కడ వాడబడిన ఈ తీరును చూస్తూ ఉంటే ఇక్కడ వాడబడిన విధి ఏమిటి అంటే అది రక్షణ దినం. దేవుడు మరలా మీరు చేసినటువంటి తప్పుల నుండి మరలా ఆ తప్పులను క్షమించి మీరు దేవుని వైపు తిరిగిన వారుగా ఉన్న సమయాన ఆయన ఏమి కనపరుస్తాడంటే జాలి, కరుణ, దయ అనేది చూపి ఆయన రక్షణను కనపరుస్తాడు. ఆ దినాన్ని మీరు దేవుణ్ణి స్తుతిస్తూ ఈ మాటలు పలుకుతారు అనేటువంటి తీరుతో యెషయా గ్రంథం 12వ అధ్యాయం అంతా కూడా మాట్లాడబడినటువంటి స్థితి మనం చూస్తాం. మొదటి వచనం చూస్తూ ఉంటే ఆ దినముని మీరు ఇలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణ కారణభూతుడు ఒక దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనిచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. ఈ మాటలన్నీ కూడా పలికే అప్పుడు మీరు దేవుని ఎలా చూసే స్థితితో అంటే స్తుతించడానికి ఇష్టపడి మీరు ఈ మాటలు పలుకుతారు. అదే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చూస్తూ ఉంటే ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న చోరీగలను, అష్షూరు దేశంలోని కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. ఇదిగో మీకు అర్థం కావాలి, ఈ కందిరీగలు, మిడతలు ఇవి దాడి చేసినటువంటి స్థితిని గురించినటువంటి విషయాలు వేరువేరు సందర్భాల్లో ఆమోసులో మాట్లాడబడిన తీరులు కానీ వేరువేరు సందర్భాల్లో మాట్లాడబడినటువంటి స్థితులు కానీ చూసినప్పుడు పంట చేతికి అందే సందర్భానికి ఆ రాత్రికి రాత్రి పంటను చూసారు, చక్కగా ఉందనుకున్నారు, ఇక అందుతుంది అనుకున్న సమయానికి రాత్రికి రాత్రి చీడ పురుగు వచ్చి, రాత్రికి రాత్రి జోరీగులు వచ్చి, మిడతలు దండు వచ్చి దానిని తినివేస్తే కరువు ఏర్పడిన పరిస్థితి. కళ్ళ ముందు ఆనందం ఉంది, కానీ రాత్రికి రాత్రి పరిస్థితి మారిపోయింది. ఇలాంటి స్థితితో కూడా కష్టం అనుభవించే తీరున మీరు చేసిన తప్పులకు
కష్టము అనేది నేను ఎలా చేస్తా అనే మాట, ఆ దినము అనే మాట ఉపయోగించిన సందర్భాల్లో కూడా అది జరిగినట్టుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూస్తూ ఉంటే, ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములమే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. అంటే పురుషులు లేని పరిస్థితి దేశంలో నెలకొనే స్థితి వస్తుంది. మమ్మల్ని పోషించాల్సిన అవసరం లేదు, కానీ మా మీదున్న అవమానం తీసివేసి, అంటే ఇంకా మనం ఆలోచన చేయాల్సినటువంటి స్థితి ఏమిటంటే, మాకంటూ ఒక భవిష్యత్తులో మాకు ఒక బిడ్డ ఉండాలి. అప్పుడే మా జీవితానికి ఒక అర్థం. ఆ స్థితి మాకు కలగడానికి నువ్వు మాకు ఉంటే చాలు, నువ్వు మమ్మల్ని పోషించాల్సిన అవసరం లేదని 7 స్త్రీలు ఒక పురుషుడినే పెండ్లాడే స్థితికైనటువంటి తీరుతో తాను పోషించాల్సిన అవసరం లేదు, కానీ పేరు నిలపటానికి వారికి అవమానం తీసివేసేటువంటి స్థితిని, అంటే ఒక బంధం అనే స్థితులు ఉండకుండా పరిస్థితులు ఉండే తీరుతో వేరు కష్టం దేశం మీద ఏలుబడి చేసేటువంటి పరిస్థితితో మరణం ఎలాగున కబలించి వేస్తూ కిటికీలు గుండా అది ఎక్కుతూ, ఎలాగునైతే మీ యొక్క వీధులలో యవ్వన బిడ్డలు లేకుండా నేను చేస్తాను అనే స్థితులు ఏదైతే మరణం అనేది బాధించే స్థితితో బాధపడుతుందో, ఆ స్థితిని గురించినటువంటి ఆ దినం అనే ఉగ్రదాతనం గురించి కూడా మాట్లాడబడిన స్థితి ఉంది. ఈరోజు దేవుణ్ణి స్తుతించేటువంటి స్థితి కోసం దేవుడు రక్షణ దినాన్ని మనకిస్తున్నాడు. కనుక మన బ్రతుకుల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనము ఆయనకు విధేయులైనటువంటి వారముగా, గతాన్ని మర్చిపోని వారముగా, భవిష్యత్తు మీద దేవుని మీద ఆనుకున్న స్థితితో మనము వర్ధిల్లే వారంగా మనం ఉంటే దేవుని కృప మనం పొందుకున్న వారంగా ఉంటాం. మోషే ఎలాగున నీటిలో వదిలిపెట్టే పరిస్థితికి తల్లి ఉన్నటువంటి పరిస్థితి ఉంటే, మీరు ఆలోచించండి, యోకెబెతు పరిస్థితి ఎలా ఉంటుంది. 3 నెలల బిడ్డను నీటిలో విడిచిపెట్టేటువంటి స్థితిగా ఆ స్థితి ఉంటే తన మనస్సు ఎంత బాధపడే స్థితి ఉంటుంది, ఎంత కష్టంగా స్థితి ఉంటుంది, ఎవరి మీద ఆధారపడి తాను కార్యాలు చేస్తుంది. ఒకవేళ ఆ నదిలో అలా ఉంచిన పరిస్థితిగా స్థితి ఉంటే ఏం జరిగే స్థితి ఉండే పరిస్థితి ఉంటుంది. ఆమె ఆ కీలును రాసేటప్పుడు, దాన్ని తయారు చేసేటప్పుడు ఏడుస్తూ ప్రార్థిస్తూ, ఇక్కడ ఎలా అయితే ఫరో ఏం చెప్పాడంటే, తాను మంత్రసానులతో చెప్పాడు, మగపిల్లలను బ్రతకనివ్వకుండా వారిని చంపివేసి ఆడపిల్లలను మాత్రం బ్రతకనివ్వండి. కానీ మంత్రసానులు దేవునికి భయపడి ఆ పాతకం చేయలేదు. కానీ ఫరో ఎవరినైతే చంపమని, హెబ్రీయుల బిడ్డల్లో ఉన్నటువంటి మగపిల్లలను చంపమని చెప్పాడో, మరలా అదే ఫరో ఆ బిడ్డ మరణం కాకుండా బ్రతకటానికి తన చెంత బ్రతికేటువంటి స్థితితో దేవుడు కాపు తెరిచాడు. ఇదంతా ఎలా అంటే, భవిష్యత్తు విషయంలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆమె దేవుని మీద ఆధారపడి దేవుని నమ్ముకుని దేవుడే కృప చూపిస్తాడు అని నమ్మి తానేం చేసిందంటే దేవుని మీద ఆధారపడింది. ఈరోజు మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకోవాలి, రక్షణ దినము అనేది అది భవిష్యత్తులో జరిగేది, కానీ దానిని నమ్మే స్థితి మనలో ఉంటే మనము దీవింపబడతాం. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా దేవుని మాటను నమ్మటం మనం నేర్చుకుంటే మనం ఆశీర్వాదాలు పొందుతాం. ఆ తీరును మన బ్రతుకులను సరిదిద్దుకుంటూ దేవుని వారముగా ఉండటానికి దేవుని కృప మనకు తోడే సంరక్షించి కాపాడను గాక. ఆమేన్.